గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. మనం సిగరెట్ తాగినా అండ్ మందు తాగినా ఏది తాగినా కానీ మన లివర్కు అండ్ లంగ్స్కు ఇలా డ్యామేజ్ అవుతుంటుంది కదా. కానీ అవి డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి 40 లీటర్స్ ఆఫ్ వాటర్ మనం తీసుకుంటే మన లివర్ అంతా కంప్లీట్గా డీటాక్స్ అయిపోతుందని చెప్పేసి రీసెంట్ టైమ్స్లో బాగా వింటున్నాం. కానీ ఇది ఎంతవరకు నిజం? ఇది నిజమా కాదా? ఇలాంటి థెరపీని కూడా హైడ్రోకోలాన్ థెరపీ అని కూడా అంటారు. డౌట్స్ని క్లారిఫై చేయడానికి మనతో పాటు కూడా డాక్టర్ వికాస్ గారు కూడా ఉన్నారు. మరైతే అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారు? ఐఎమ్ గుడ్ సార్. Yeah. సార్, అంటే బయట అయితే మనము రెగ్యులర్గా వింటూ ఉన్నాము, అంటే రీసెంట్ టైమ్స్లో బాగా ట్రెండింగ్ కూడా అనిపిస్తుంది. ఏంటంటే హైడ్రోకోలాన్ థెరపీ. ఎస్, ఏంటంటే 40 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నామంటే మన బాడీలో అసలు లివర్కి ఉన్న డ్యామేజ్ మొత్తం పోతుంది, డీటాక్స్ అయిపోతుంది, మళ్ళీ కొత్త లివర్లా అయిపోతుంది అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. కరెక్ట్. ఇది ఎంతవరకు నిజం? హైడ్రోకోలన్ థెరపీ అనేది ఈ రోజులలో మనం లేటెస్ట్గా కొన్ని డేస్ నుంచి అంటే లైక్ బయట మార్కెట్లో బాగా వింటూ ఉన్నాం. సో ఈ హైడ్రోకోలన్ థెరపీ అనేది యాక్చువల్లీ ప్రీవియస్ నుండి ఉంది. Hmm. సో కాకపోతే లేటెస్ట్గా కొంతమంది ఫిజియోథెరపిస్ట్ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని Hmm. లైక్ 40 లీటర్స్ ఆఫ్ వాటర్ కన్జంప్షన్ చేస్తే కంప్లీట్ లివర్ అనేది డిటాక్సిఫికేషన్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. Hmm. సో వాట్ ఈస్ కొలెనోథెరపీ అని అంటే లైక్ హైడ్రోకొలెనోథెరపీ ఏంటి అనేది అంటే అది బాడీ డిటాక్సిఫికేషన్ యాక్చువల్లీ ప్రొసీజర్స్ ఉంటాయి. Hmm. సో ప్రొసీజర్స్ని మనం ఫాలో చేస్తే సో వాళ్ళు ఏదైతే డిటాక్సిఫికేషన్ ఉంటుందో దాన్ని మాడ్యూల్స్ ప్రొసీజర్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో అది కాకుండా లేటెస్ట్గా 40 లీటర్స్ ఆఫ్ వాటర్ కన్జంప్షన్ అనేది కంప్లీట్ డిటాక్స్ చేస్తుంది. ఎంత ఆల్కహాల్ తీసుకున్నా, ఎంత పర్సంటేజ్ ఆఫ్ సిగరెట్స్ తాగినా కూడా కంప్లీట్గా డిటాక్స్ అవుతుంది అని అంటున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అని అంటే అది డిటాక్సిఫికేషన్ అయినా కూడా దాని వెనుకలు చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చాలా నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది సార్. ఎస్, ఏంటంటే మనం డైలీ ఒక 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలంటేనే అమ్మ అబ్బా ముర్ర అనుకుంటూ ఉంటాం. అవును. అలాంటిది 40 లీటర్స్ ఆఫ్ వాటర్ అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇట్స్ ఆబ్వియస్లీ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఎందుకనంటే 4 to 5 లీటర్స్ ఆఫ్ నార్మల్లీ జనరల్గా డాక్టర్స్ చెప్తూ ఉంటారు బాడీ హైడ్రేషన్ డీహైడ్రేషన్ అవ్వకుండా ఉండాలి అని అంటే 4 to 5 లీటర్స్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి నార్మల్లీ డాక్టర్స్ కానివ్వండి జనరల్గా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. లైక్ 5 to 6 లీటర్స్ అని చెప్తూ ఉంటారు. లైక్ అంటే బాడీలో బ్లడ్ కంట్రోల్లో ఉండడానికి, బ్లడ్ వెజల్స్ మూవ్గా ఈజీగా ఫ్లోటింగ్ ఉండడానికి అని చెప్పేసి. సో డిటాక్సిఫికేషన్కి కూడా వాటర్ అనేది మ్యాండేటరీ. బట్ ఈ 40 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది మీరు అన్నట్టు 4 to 5 లీటర్స్ ఇస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. అంటే ఈ మధ్యలో కొన్ని డేస్ నుంచి చూస్తున్నాము హైడ్రా వాటర్ అని చెప్పేసి నార్మల్లీ బాటిల్స్ చూస్తుంటాం డిమార్ట్స్లో కానివ్వండి. 5 లీటర్స్ వాటర్ బాటిల్ యా. అంటే పర్టికులర్ టైం 8 o'clock ఓకే 1 లీటర్ అయిపోయింది, దెన్ అగైన్ 9 o'clock ఓకే 3.5 లీటర్స్. సో అలా టైమింగ్స్ చూస్తూ బాటిల్స్ ఈ మధ్య చూస్తూ ఉన్నాం. సో అది 5 లీటర్స్ బాటిల్ ఎప్పుడు ఫినిష్ చేస్తామా అని చెప్పి టైం చూసే వాళ్ళు ఉన్నారు. అలాంటిది 40 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది ఇట్స్ ఇంపాసిబుల్ యాక్చువల్లీ. సింపుల్ చెప్పాలంటే ఒక పెద్ద ట్యాంక్ వేసుకొని వేసుకొని తిరగాలి. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 25 లీటర్స్ క్యాన్ ఉంటుంది కదా, అది అజ్యూమ్ చేసుకుంటేనే ఆ 25 లీటర్స్ ఆఫ్ వాటర్ మనకి స్టమక్ ఎక్కడ ఉంది అసలు 40 లీటర్స్ ఆఫ్ వాటర్ పట్టించడానికి. ఇంకా కంటిన్యూస్లీ మనకి ఇన్పుట్ ఎలాగైతే తీసుకుంటామో అవుట్పుట్ కూడా అలా పంపిస్తూ ఉండాలి. సో అది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ యాక్చువల్లీ. సో ఈ హైడ్రోకొలెనోథెరపీ ఏంటి అని అంటే లైక్ దానికి ప్రొసీజర్స్ ఉంటాయి. సో ఆ ప్రొసీజర్స్ని చేస్తూ బాడీ డిటాక్సిఫికేషన్ ఉంటుంది. బట్ ఎట్ ద సేమ్ టైం సీవియర్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. లైక్ వామిటింగ్ సెన్సేషన్స్ ఉంటుంది ఎవ్రీడే, అండ్ బ్లోటింగ్ ఉంటుంది స్టమక్లో, అండ్ అదే కాకుండా డైహేరియా కూడా ఉంటుంది. సో ఈ హైడ్రోకొలెనోథెరపీ అనేది ఈ మధ్యలో వాళ్ళు 40 లీటర్స్ తాగితే డిటాక్స్ అవుతుంది, లేదా అలోవెరా తీసుకున్న డిటాక్స్ అవుతుంది, అలోవెరా విత్ వాటర్ అని చెప్తుంటారు. బట్ ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. అంటే ఒక ప్రతిదానికి దేనికైనా ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్స్ ఉంటాయి. లైక్ ఇంత కన్జంప్షన్ చేయాలి, ఎక్సెసివ్ వాటర్ తీసుకున్నా కూడా మనకి నాసియా ఫీలింగ్ ఉంటుంది, డిజైనెస్ ఫీలింగ్ ఉంటుంది. సో మనం 4 to 5 లీటర్స్ తాగడానికే ఇబ్బంది పడ్డప్పుడు 40 లీటర్స్ ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. ఓకే. అండ్ గాయస్ గుర్తెట్టుకోండి, ఎవరైనా కానీ 40 లీటర్స్ ఆఫ్ వాటర్ కన్సెప్షన్ చేసుకున్నామంటే మనకైతే మొత్తం క్లీన్ అయిపోతుంది అని చెప్పింది మాత్రం నమ్మకండి, ఇట్స్ ఎ ఫేక్. ఓకే సార్. అండ్ హైడ్రోకోలాన్ థెరపీ గురించి మాట్లాడుకున్నాం. ఓకే. అండ్ ఇంకా ఈ వాటర్స్ విషయంలో కూడా నాకు చిన్న చిన్న డౌట్స్ అనేది కూడా ఉంది. ఎక్కువగా సెలబ్రిటీస్ కానీ అండ్ బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఒక బ్లాక్ వాటర్ అని చెప్పేసి తాగుతూ ఉన్నారు, బయట మార్కెట్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. సో నార్మల్ వాటర్కి ఆ వాటర్కి వాట్స్ ద డిఫరెన్స్? సో జనరల్లీ వాటర్ అనేది సేమ్
అంటే అదే ఏది బ్లాక్ వాటర్ అయినా, ఏ వాటర్ అయినా డిఫరెన్స్ ఏముంటుంది అనంటే కంప్లీట్‌గా దాన్ని మాడ్యులేషన్స్ చేసి బ్లాక్ వాటర్ అనేది 3000 రూపీస్ పర్ లీటర్ ఉంటుంది. యాహ్! 3000 రూపీస్ పర్ లీటర్ అంటే బ్లాక్ వాటర్ తీసుకుంటే ఏమైతుందంటే కంప్లీట్‌గా హ్మ్. ఇప్పుడు మినరల్ వాటర్ నార్మల్ కొంతమంది ట్యాప్ వాటర్ కాకుండా బిస్లరీస్ ప్రిఫర్ చేస్తుంటారు. రైట్. దాంట్లో సింథటిక్ కెమికల్స్ అనేవి యూజ్ చేస్తుంటారు. హ్మ్. ఆబ్వియస్లీ ఎంత ఏ ప్యూరిఫైడ్ వాటర్ అయినా కూడా సింథటిక్ కెమికల్స్ ఆబ్వియస్లీ మిక్స్ చేస్తారు. కాకపోతే బ్లాక్ వాటర్ ఏంటి అనంటే వితౌట్ ఎనీ సింథటిక్ కాకుండా అండ్ ప్లాస్టిక్ బాటిల్స్‌లో కాకుండా కంప్లీట్‌గా గ్లాస్‌లో ప్రిఫర్ చేస్తారు. సో, అది ఎక్స్‌పెన్సివ్ ఎందుకు అనంటే మన ఇండియాలో దొరకదు బ్లాక్ వాటర్ యాక్చువల్లీ. హ్మ్. ఇట్స్ ఇంపోర్టెడ్ వాటర్. ఓకే. అంటే ఫారెన్స్ నుంచి మనకి ఇంపోర్ట్ చేసుకుంటారు. ప్లస్ టాక్సెస్ అవన్నీ ఇంక్లూడ్ చేసుకొని ప్లస్ అక్కడ సింథటిక్ అసలు కొంచెం కూడా ఎక్కడ కూడా మనకి మినరల్స్ దాంట్లో ఎక్కడ కూడా అంటే కలవవు వాటర్‌లో. హ్మ్. సో, ఈ బ్లాక్ వాటర్ ఎందుకు ప్రిఫర్ చేస్తారు అనంటే కంప్లీట్‌లీ నార్మల్లీ ఈ వాటర్‌లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. యాహ్! సో, ఎంత బిస్లరీ తీసుకున్నా గాని కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే చెప్పలేం దాంట్లో ఎక్కడ ఏ కెమికల్స్, మినరల్స్ దాంట్లో ఇంక్లూడ్ అవుతాయి కాబట్టి. హ్మ్. సో, మనకు బ్లాక్ వాటర్ వాళ్ళు ఎందుకు ప్రిఫర్ చేస్తారనంటే లైక్ టు ప్రివెంట్ ద డిసీజెస్. బట్ ఇట్స్ టూ ఎక్స్‌పెన్సివ్. ఓకే. యాహ్! నైస్. అంటే దీని గురించైతే నాకు డౌట్ ఉన్నది. అది కూడా అదే. క్లారిఫై చేశారు. మెయిన్ కరెక్ట్. సింథటిక్ అనేది సింథటిక్ కలవకుండా ఉండేదాన్ని కలవకుండా కాబట్టే ఉండడానికి. ఇప్పుడు చెప్పాలి అని అనుకుంటే ఇప్పుడు డైట్ కోక్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. యాహ్! సో, కోక్స్‌కి, డైట్ కోక్స్‌కి డిఫరెన్స్ ఏందంటే కోక్‌లో మనకి ఆల్మోస్ట్ ఒక 40-50% ఆఫ్ షుగరే ఉంటుంది కంప్లీట్‌లీ. డైట్ కోక్‌లో. నార్మల్ నార్మల్ కోక్స్‌లో కోక్స్‌లో. ఓకే. నార్మల్ ఏ కూల్ డ్రింక్స్ అయినా కూడా కంప్లీట్ ఒక 50% వరకి కూడా మనకి షుగర్స్ యాడెడ్ ఉంటాయి. హ్మ్. సో, కొంతమంది ఏం చేస్తారంటే థమ్స్ అప్ గానియండి, కూల్ డ్రింక్స్ ఏవైనా ప్రిఫర్ చేయాలి అని అనుకుంటే సో, వాళ్ళు తాగలేక షుగర్‌ని అవాయిడ్ చేయడానికి డైట్ కోక్ ప్రిఫర్ చేస్తుంటారు. హ్మ్. సేమ్ థింగ్ డైట్ కోక్‌లో కూడా సింథటిక్ కెమికల్స్ అనేటివి డెఫినెట్‌లీ యాడ్ అయితూ ఉంటాయి. ఓకే. సింథటిక్ షుగర్ ఉంటుంది. హుహుహు. ఎగ్జాక్ట్‌లీ చెప్పాలి అనంటే డైట్ కోక్‌లో సింథటిక్ షుగర్ డెఫినెట్‌లీ ఉంటుంది. ఇట్స్ ప్రూవెన్. ఓకే. డైట్ కోక్ తాగినంత మాత్రాన నేను షుగర్‌ని అవాయిడ్ చేసినంటే దట్స్ కంప్లీట్‌లీ రాంగ్. సో, డైట్ కోక్‌లో కూడా సింథటిక్ షుగర్ అనేది డెఫినెట్‌లీ దాంట్లో మనకుంటుంది. బట్ ఏంటంటే లేబుల్స్ మీద మనకి కనిపించదు. బట్ మీరు ఒకసారి డీప్‌గా, ఇన్ డెప్త్‌గా మీరు ఒకసారి కోక్‌ని ప్లస్ డైట్ కోక్‌ని ఒకసారి టేస్ట్ చేసి చూడండి. హ్మ్. వితిన్ 1 అవర్ గ్యాప్‌లో. ఓకే. సేమ్ ఫ్లేవర్స్ వస్తాయి. సేమ్ టేస్ట్ ఉంటుంది. కాకపోతే మీకు నార్మల్ కోక్స్‌లో ఏందంటే కొంచెం స్వీట్‌నెస్ ఎక్కువుంటుంది. కలరింగ్ ఏజెంట్స్ యాడ్ చేస్తారు. స్వీటెన్స్ ఎక్కువ యాడ్ చేస్తారు కాబట్టి హ్మ్. మీకు దాంట్లో మీకు టేస్ట్ వస్తుంది. డైట్ కోక్ కొంచెం సోర్‌నెస్ ఉంటది. లైక్ కొంచెం ఆడ్‌గా ఉంటది. హ్మ్. బట్ ఎండ్ ఆఫ్ ద మీరు కొంచెం పర్టిక్యులర్‌గా చూస్తే మీకు డెఫినెట్‌లీ మీకు స్వీట్‌నెస్ అనేది తగులుతది. సో, అయ్యప్ప! సింథటిక్ షుగర్ అనేది దాంట్లో యూజ్ చేస్తారు. డైట్ కోక్ తాగినా షుగర్ ఎండ్ ఆఫ్ ద డే మీ బాడీలోకి వెళ్ళడం జరుగుతుంది. నాకిప్పుడు అనిపిస్తుంది సార్. ఏంటంటే బిర్యానీ తినేటప్పుడు అసలు యాహ్! కూల్ డ్రింక్ లేకపోతే ఆ మజా ఉండదనుకుంటాం. ఉండదని అదే కూల్ డ్రింక్ తీసుకుంటుంటే అరే! షుగర్ ఎక్కువ ఉంటది కదా! అని అవాయిడ్ చేసి డైట్ కోక్ అనేది యాడ్ చేసాం. చేశారు. కాతే మీరిప్పుడు చెప్తూ ఉంటే అమ్మో! ఏంట్రా బాబు! అని ఒక భయం అనేది కూడా వస్తూ ఉంది. చాణక్య నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే లైక్ ఇప్పుడు ఏది తీసుకున్నా గూడా, ఎక్కడ తీసుకున్న ఫుడ్ ఏదైనా గానీ కలరింగ్ ఏజెంట్స్, హ్మ్. స్వీటనింగ్ ఏజెంట్స్ ప్రతి దాంట్లో గూడా డైట్ అంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే సింథటిక్ కెమికల్స్ లేకుండా ఏది గూడా ఉండదు. ఓకే. సో, ప్రతి దాంట్లో మీరు ఎంత డైట్ చేసినా గానీ గూడా ఎండ్ ఆఫ్ ద డే షుగర్ అనేది ఎక్కడైనా సాల్ట్ అయినా, షుగర్ అయినా గానీ మనకి డెఫినెట్‌లీ టచ్ అవుతుంది. హుహు. సో, ఓకే. మీరు ఎంత డైట్ కోక్ తీసుకున్నా ఇప్పుడు బిర్యానీస్ అన్నట్టు మీరు తీసుకున్న ఆల్రెడీ బిర్యానీస్ ఫ్యాట్. హ్మ్. మళ్ళీ ఇది షుగర్ డైట్ నార్మల్ కోక్ తీసుకున్నా గూడా మళ్ళీ షుగర్ యాడెడ్. హ్మ్. సో, ఇది ఎండ్ ఆఫ్ ద డే ఏందంటే ఫ్యాటిగ్యూకి ఎఫెక్టివ్‌గా పడుతుంది మీకు బాడీ. అమ్మో! ఈ డైట్ కోక్ అనుకునే వాళ్ళు మీరైతే జాగ్రత్తగా ఉండాలి. నాలాగే సో, అదనుకున్నారు. యాహ్! దాని గురించి అయితే మంచి క్లారిటీ అనేది కూడా ఇచ్చారు యాహ్! సార్. నైస్. అండ్ ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు మీరు కూల్ డ్రింక్స్ గురించి మాట్లాడారు కదా! కరెక్ట్. సో, ఆ కూల్ డ్రింక్స్ గురించి కూడా ఏంటంటే రీసెంట్‌గా ఒక రీసెర్చ్ అనేది కూడా వచ్చింది. యాహ్! ఎవరైతే కూల్ డ్రింక్ షుగర్ కంటెంట్ ఉన్న కూల్ డ్రింక్స్ అయితే ఎవరు ఎక్కువగా తీసుకుంటున్నారో దే యాహ్! ఆర్ ఇన్ ద డేంజర్ జోన్ అని చెప్పేసి ఒక యెస్. ఆర్టికల్ అనేది కూడా నేను చదివాను. అవును. సో, అది అంత డేంజరా? యెస్. ఆబ్వియస్లీ. ఎందుకు అనంటే ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ షుగర్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ అనేది రావడం జరుగుతుంది. లేటెస్ట్ రీసెర్చెస్‌లో. హ్మ్. సో, ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ కొలెస్ట్రాల్ అనేది ఏం జరుగుతుంది అనంటే లైక్ స్టార్టింగ్ ప్రైమరీగా మీకు ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ షుగర్ కన్జ్యూమ్ చేయడం వల్ల యాక్నీ అనేది రావడం జరుగుతుంది. హ్మ్. సీవియర్ యాక్నీ రావడం జరుగుతుంది. ప్లస్ అది గాకుండా కొలెస్ట్రాల్ అనేది ఫార్మ్ అవుతుంది. సో, ఎక్సెసివ్ అమౌంట్ తీసుకుంటే మీకు హార్ట్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది కొలెస్ట్రాల్ వల్ల. సో, బ్లాకేజెస్ అనేది జరుగుతుంది. హ్మ్. సో, బ్లాకేజ్ అవ్వడం వల్ల ఇమ్మీడియేట్ సీవియర్ అటాక్స్ కూడా రీసెంట్‌లో మనం చూస్తూ ఉన్నాం.
అవే ఈ కోక్స్ అనే కాకుండా ఇవి కాకుండా డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కూడా ఉంటున్నాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ కానివ్వండి, ఎగ్జాంపుల్ బర్గర్స్ కానివ్వండి. సో ఇప్పుడు ఎవరు తినకుండా ఉండలేరు. సో బిర్యానీస్ అయినా కానీ కూడా ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ తీసుకోవడం వల్ల, షుగర్ ఈజ్ ఆల్సో ఫ్యాట్, వన్ ఆఫ్ ద ఫ్యాట్ అది. ఓకే. షుగర్ తీసుకోవడం వల్ల కూడా ఫ్యాట్ ఇన్ ద సెన్స్ మనకి కొలెస్ట్రాల్. దీంట్లో మన సైన్స్లో చెప్పాలి అని అంటే, సో కొలెస్ట్రాల్ ఎక్సెసివ్ పెరగడం వల్ల హార్ట్లో బ్లాకేజెస్ అనేది జరుగుతుంది. ఓకే. సో ప్రైమరీగా యాంజియోగ్రామ్ చేస్తాము. సో యాంజియోగ్రామ్తో మనకి ఐ మీన్ రిలాక్సేషన్ ఉంటుంది. బట్ అంతవరకు రాకుండా ఉండాలి అని అంటే డెఫినెట్లీ మనం దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. షుగర్స్కి కానివ్వండి, బిర్యానీస్కి కానివ్వండి, డీప్ ఫ్రైడ్ ఏవైనా ఫ్రై చేసినవని, నగెట్స్ అంటారు, ఫ్రైస్ అంటారు, అది అంటారు, బర్గర్ అది ఇదే చెప్తూ ఉంటారు. సో వాటి వల్ల ఏంటంటే మనకి కొలెస్ట్రాల్ అనేది హై అవుతుంది. ఎల్డిఎల్ లెవెల్స్ ప్రైమరీగా ఇంక్రీజ్ అయిపోతే సో దానివల్ల బ్లాకేజెస్ రావడం జరుగుతుంది. బ్లడ్ ఫ్లో అనేది కాదు. ఓకే. సో బ్లడ్ వెజల్స్ అనేటివి స్టాప్ అయిపోతాయి దానివల్ల. షుగర్స్ గురించి వచ్చాయి కాబట్టి సో నేను కూడా ఈ మధ్య షుగర్ అవాయిడ్ చేయాలని చెప్పేసి టీ, కాఫీ అనేది పక్కన పెట్టేసి గ్రీన్ టీ స్టార్ట్ చేశాను. ఓకే. కాకపోతే గ్రీన్ టీ ద్వారా కూడా సో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని కూడా అంటూ ఉన్నారు. ఈజ్ ఇట్ ట్రూ? లేదు, మీరు గ్రీన్ టీతో మీరు డిటాక్సిఫికేషన్ అనేది చేయొచ్చు. సో డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి. సో దాంట్లో వాళ్ళు యూజ్ చేసే కెమికల్స్ లైక్ దానికి వెదర్ అది జెన్యూనా కాదా అనేది మనకు తెలియదు. సో మనం న్యాచురల్గా ఏంటంటే ఇప్పుడు గ్రీన్ టీస్లో మనం కొన్ని బ్రాండ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిట్నెస్లో అయినా కూడా ఏమైనా ప్రోటీన్స్ యూజ్ చేయాలనుకున్నా కూడా మనం బ్రాండ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. సో మనం బేస్డ్ ఆన్ ఏదైతే టాప్ ఉంటుంది, రెగ్యులర్గా యూజైజ్ అవుతుంది, దాంతో రిజల్ట్ ఉంది అని అనుకుంటే మనం అది యూజ్ చేయడం బెటర్. బట్ 100% అయితే మనకి ఎక్కడ కూడా వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అన్నట్టు మనం ఎక్కడ కూడా చూడలేదు. బట్ స్టిల్ అంటే ఇట్స్ అ మిత్ యాక్చువల్లీ. చెప్పాలంటే ఇట్స్ అ మిత్. అంటే ఈ సోషల్ మీడియా యుగం అనేది ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల ఏంటంటే ఏది తీసుకుంటున్నా కానీ ఒక పాజిటివ్ సైడ్ అనేది ఉంటే ఆ నెగిటివ్ సైడ్ అనేది ఇంకో దాంట్లో వింటూ ఉన్నాం. కరెక్ట్. ఏంటంటే ఫ్రమ్ మెనీ ఇయర్స్ ఐఎమ్ గోయింగ్ విత్ అన్ గ్రీన్ టీ. ఓకే. కానీ అట్లాంటి టైంలో కూడా అరే గ్రీన్ టీ కూడా దానివల్ల కూడా దెర్ విల్ బి అనే సైడ్ ఎఫెక్ట్స్, సో అది కూడా మంచిది కాదు అనేటప్పటికి అది కూడా తాగాలని ఒక నిమిషం ఆలోచిస్తున్నాం. కరెక్ట్. సో ఈ కైండ్ ఆఫ్ పర్సన్స్ అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇది రియల్ మిత్ అని చెప్పేసి నార్మల్లీ పర్ డేలో అట్లీస్ట్ ఒక 50 ml గ్రీన్ టీ జస్ట్ మార్నింగ్ ఎంటీ స్టమక్ తీసుకుంటే ఇట్స్ గుడ్. ఎక్సెసివ్ అమౌంట్ ఏది కానీ ఇదనే కాదండి, గ్రీన్ టీ అని కాకుండా టీ అయినా కాఫీ అయినా ఏది తీసుకున్నా, కెఫైన్స్ ఎక్కువ తీసుకున్నా కూడా ఎక్సెసివ్ అమౌంట్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఓన్లీ వన్స్ ఆర్ ట్వైస్ తీసుకుంటారు పర్ డేలో, వన్స్ ఆర్ ట్వైస్ ఈజ్ ఎనఫ్. బట్ ఎక్సెసివ్ అమౌంట్ ఎక్కువ 200 ml కన్నా ఎక్కువ తీసుకుంటే ఆబ్వియస్లీ ఇట్స్ రాంగ్ సైన్. ఓకే. సో అట్లా ఇప్పుడు మరి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ ఓన్లీ తీసుకుంటారు, లైక్ బ్రేక్ఫాస్ట్ కన్నా ముందు లేదా ఎంటీ స్టమక్లో తీసుకుంటారు లేచాక. సో దట్ ఈస్ ఫైన్, 50 ml ఆర్ 30 ml దట్ ఈస్ ఎనఫ్. బట్ ఎక్సెసివ్ అమౌంట్ తీసుకోవడం వల్ల లైక్ ఫ్యాటిగ్యూస్ కానివ్వండి, ఏదైనా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్లోటింగ్ సెన్సేషన్, లైక్ స్టమక్లో అప్సెట్ ఉండడము అలా జరుగుతుంది. ఓకే. సో ఇదైతే మిత్ అని చెప్పేసి చెప్పారు. ఏంటంటే ఇలాంటివి ఉన్న కొన్ని పబ్లిక్ కూడా కొన్ని క్లారిఫై చేసామంటే సో వాళ్ళు కూడా అంటే రాంగ్ ఆర్టికల్స్ కానీ అరే చదివిన ప్రతి ఒక్క దానికి అట్రాక్ట్ అయిపోయి మానేయడాలు, వెళ్తున్న లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవడాలు ఇవన్నీ జరుగుతుంటాయి. సో యూఆర్ ఏ డాక్టర్ అండ్ యూఆర్ లుకింగ్ వెరీ ఫిట్, జిమ్ కూడా బాగా వెళ్తున్నారు అనుకుంటా. సో ఫ్రమ్ హౌ మెనీ ఇయర్స్ యూఆర్ గోయింగ్? It's been almost 6.5 to 7 years since I have started in 2017. 2017లో స్టార్ట్ చేశాను. అన్ఫార్చునేట్లీ 2019-20లో కోవిడ్ రావడంతో గ్యాప్ రావడం జరిగింది. అండ్ స్టిల్ కోవిడ్ వచ్చినా కూడా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ, పేషెంట్స్కి సర్వ్ చేస్తూ, పక్కా డైలీ పర్ డే అట్లీస్ట్ 1.5 hour to 2 hours నా లైఫ్ స్టైల్ చేంజెస్, గ్రూమింగ్ కానీ కోవిడ్ చేస్తూ, పేషెంట్స్ ట్రీట్మెంట్ చేస్తూ నా లైఫ్ లైక్ డే మొత్తం స్కెడ్యూల్ బిజీ ఉన్నా కూడా లైక్ ఫిట్నెస్ మీద నేను ఐ హ్యావ్ ఫోకస్డ్. ఓకే. చాణక్య గారు మీరు నమ్ముతారో లేదో, లైక్ కోవిడ్లో ఐ హ్యావెంట్ గాన్ త్రూ అట్లీస్ట్ సింగిల్ టైమ్ కోవిడ్ టెస్ట్ కూడా చేసుకోలేదు. నాసోఫేగల్ టెస్ట్ కూడా నేను చేసుకోలేదు. మోర్ దెన్ 500+ పేషెంట్స్ని నేను డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యాను. 500+ పేషెంట్స్ని. ఓకే. యూ డోంట్ ఈవెన్ ట్రస్ట్ మీ, బట్ అట్లీస్ట్ వన్స్ కూడా నేను 500+ పేషెంట్స్ని టచ్ చేసినా కూడా ఒక్కసారి కూడా అట్లీస్ట్ సింపుల్ నాసోఫేగల్ టెస్ట్, అంటే మీరు కోవిడ్లో ఐడియా ఉంటుంది, నోస్ నుండి జస్ట్ ఒక ఏమంటారు లైక్ ఇయర్ బర్డ్ లా ఉంటుంది, జస్ట్ ఇట్లా నోస్లో పెట్టి తీసే శాంపుల్కి పంపించిన తర్వాత వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది రిజల్ట్ రావడం జరుగుతుంది. కోవిడ్ టైంలో ఎన్నిసార్లు గుర్తించుకున్నాం సార్ అసలు. నేను అదే బీయింగ్ ఏ డాక్టర్ అంటే ఫిట్నెస్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఫిట్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. లైక్ ఇమ్యూనిటీ పవర్ అనేది మనకి బూస్ట్ చేస్తుంది.
సో ఇమ్యూనిటీ పవర్ ఉండడం వల్ల నాకు ఫిట్నెస్ మీద ఫోకస్ చేయడం, ప్రాపర్ డైట్ తీసుకోవడం వల్ల నాకు అసలు కోవిడ్ అనేది కూడా రాలేదు. Yeah. అంటే మోర్ దెన్ 500 ప్లస్ పేషెంట్స్. నేను 500 అంటున్నాను, మీరు అట్లీస్ట్ 5 పేషెంట్స్ కూడా టచ్ చేసి ఉండకపోవచ్చు. అంటే అక్కడ కోవిడ్ ఉందంటేనే ఆ సరౌండింగ్స్ లో కూడా ఉండేవాళ్ళు సరౌండింగ్స్ కాదు. నుంచి మీరు అంటే బ్యారిగేషన్స్ వేసుకోవడం Yeah. కానివ్వండి, అన్టచబుల్ ఏరియా అని చెప్పేసి మనకు బోర్డ్ సైన్స్ పెడుతుండే. సో నేను డైరెక్ట్ కాంటాక్ట్ 500 ప్లస్ పేషెంట్స్ అయ్యాక కూడా నేను అంటే ఎందుకు అని అంటే లైక్ ఫిట్నెస్ నాకు ప్రాపర్గా ఉండడం వల్ల సో నాకు ఇమ్యూనిటీ పవర్ అనేది నాకు హెల్ప్ అయ్యింది కోవిడ్ టైంలో. ఓకే. అంటే కోవిడ్ అంటే కోవిడ్ తర్వాత కూడా కార్డియాక్ అరెస్ట్ అనేది కూడా చాలా సడన్గా వస్తున్నాయి. కరెక్ట్. ఈవెన్ ఒక 4-5 డేస్ బ్యాక్ కూడా ఒక చిన్న పిల్ల లైక్ 3rd క్లాస్ ఆర్ 4th క్లాస్ చదువుతున్న పాపకు కూడా కార్డియాక్ అరెస్ట్ అనేది కూడా వచ్చింది అని అంటారు. అసలు ఎందుకు అలా వస్తుంది? సో జనరల్ ఏమైంది అని అంటే పోస్ట్ కోవిడ్ సిమ్టమ్స్లో చాలా మందికి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేవి రేజ్ అవునాయి. సో నార్మల్లీ అందరూ వ్యాక్సిన్స్ తీసుకున్నారు. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ఇండియన్స్ హ్యావ్ టేకెన్ ద వ్యాక్సినేషన్స్. కాకపోతే వ్యాక్సినేషన్ ఎలాంటిది అని అంటే ఇట్స్ ఎ బూస్టర్. ఓకే. సో ప్రివెన్షన్ అది యాక్చువల్లీ. సో కంప్లీట్గా కోవిడ్ పోతుంది అనే దానికి కాకుండా ఇట్స్ ఎ బూస్టర్. జనరల్లీ మనం చిన్నప్పుడు కూడా టీకా తీసుకొని ఉంటాం. సో ఇట్స్ ఎ బూస్టర్, అది ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి మనిషికి హెల్ప్ అవుతుంది. సో ఆ షార్ట్స్ ఏవైతే మనం వ్యాక్సిన్ తీసుకున్నాం లైక్ ఇన్ ద కోవిడ్ టైం, సో అవి మనకి హెల్ప్ఫుల్ ఆ టైంలో జరిగింది. కాకపోతే లేటెస్ట్గా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, చాలా న్యూసెస్ చూస్తూనే ఉన్నాం. సో కాకపోతే ఏంటంటే పోస్ట్ కోవిడ్లో రెస్పిరేటరీ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది, అంటే లంగ్స్ మీద ఎఫెక్ట్ పడడము. సో వాళ్ళకి అది కాకుండా హార్ట్ అటాక్స్ ఎందుకు రావడం జరుగుతుంది అని అంటే బ్లడ్ వెజల్స్ అంటే చాలామందికి ఎలా అయిపోయింది చాణక్య గారు అంటే లైక్ పానిక్ అయిపోయారు. సో యాంగ్జైటీ, స్ట్రెస్ అనేది ఏమైపోయింది అని అంటే కోవిడ్ తర్వాత ఇప్పుడు ఎవరికైనా కోవిడ్ పాజిటివ్ వచ్చిన పేషెంట్ ఉంటారు. సో వాళ్ళకి ఎలా అంటే మైండ్లో కంప్లీట్గా యాంగ్జైటీ ఫీలింగ్, లైక్ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, లైక్ ఫర్దర్గా నాకు ఏమైనా జరుగుతుందా అంటే మోస్ట్ ఎవరు భయపడుతున్నారు అని అంటే లైక్ ఆస్తమా పేషెంట్స్ ఉంటారు కదా. సో వాళ్ళకి యాంగ్జైటీ ఫీలింగ్తో వాళ్ళకి బ్రీతింగ్ అనేది షార్టెన్ అయిపోతుంది. సో వాళ్ళ యాంగ్జైటీ ఎప్పుడైతే ఫీల్ అవుతారో సో ఇమీడియట్లీ వాళ్ళకి బ్రీత్నెస్ అనేది షార్ట్ అయిపోయి యాంగ్జైటీ అంటే నాకు కోవిడ్ తర్వాత వ్యాక్సిన్ తీసుకున్నందుకే నాకు ఇలా అవుతుంది అని చెప్పేసి ఆ థింక్ చేసే టైంలో వాళ్ళకి స్ట్రోక్ రావడం జరుగుతుంది ఆల్ ఆఫ్ సడన్. ఓకే. అంటే వాళ్ళు సడన్గా దాని గురించే థింక్ చేస్తూ అంటే దాని మీద ఫోకస్ చేయడం వల్ల ఆల్ ఆఫ్ సడన్ బ్లడ్ ప్రెషర్ హై అయిపోవడం, ఆల్మోస్ట్ 180 to 200 అయిపోవడం, స్పాంటేనియస్గా స్ట్రోక్ రావడం జరుగుతుంది. సో ఇది పోస్ట్ కోవిడ్లో మనం ఎక్కువ కేసెస్ చూస్తున్నాం రీసెంట్ టైమ్స్ నుంచి. అంటే ఈ కోవిడ్ తర్వాత యూజువల్గా గమనిస్తే హార్ట్ అటాక్స్ అనేది మనము ఒక 50-60 ఏజ్ ఉన్న వాళ్ళకి మనం చూసేవాళ్ళం. దెన్ లేటర్ ఆ ఏజ్ గ్రూప్ అనేది తగ్గుతూ 40 ఉన్న వాళ్ళకి, 30 ఉన్న వాళ్ళకి, ఈవెన్ 25-26 ఉన్న వాళ్ళకి కూడా వచ్చిందంటే అయ్యో బాబోయ్ అని అనుకున్నాం. కానీ రీసెంట్గా ఒక చిన్న పిల్ల అంటే బిలో 10 years వాళ్ళకి కూడా వచ్చింది అనేటప్పటికీ సో రియల్లీ ఏంటి మనకు అసలు హార్ట్ అటాక్ అనే దానికి ఒక ఏజ్ అనేది ఒకప్పుడు పెట్టుకున్నాం కానీ ఇప్పుడు అలాంటిది లేదు. సో మనం ఏ క్షణమైనా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది మాత్రం అర్థమవుతుంది. కరెక్ట్. సో ఈ హార్ట్ అటాక్స్ అనేవి ఎందుకు రావడం జరుగుతుందంటే మనం లేటెస్ట్గా ఇప్పుడు కొన్ని నిమిషాల ముందు మాట్లాడుకున్న దాని మీద ఫుడ్ జంక్ ఫుడ్స్కి అలవాటు అవ్వడం వల్ల పిల్లలకి కూడా సేమ్ థింగ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేటివి ఉండాల్సిన దానికన్నా హై, 300-400 LDL లెవెల్స్. నార్మల్గా 100-150 బిలో ఉండాల్సిన దానికన్నా 300-400, కొంతమందికి అయితే 800-900 LDL లెవెల్స్. అంటే పీక్స్ అంటే మితిమిరిచిపోతుంది అది, లైక్ హై కొలెస్ట్రాల్ అవ్వడం వల్ల. సో హార్ట్ అనేది బ్లడ్ అనేది ప్యూరిఫికేషన్ అవ్వట్లేదు. సో వాళ్ళకి బ్లాకేజెస్ రావడం జరుగుతుంది. చిన్న చిన్న పిల్లలకు కూడా యాంజియోగ్రామ్స్ చేయాల్సినంత స్టేజెస్కి వచ్చింది రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే. అంటే ఎక్కువ వీళ్ళకి ఫుడ్ జంక్ ఫుడ్స్, పిల్లలు ఏడ్చినారని చెప్పేసి వాళ్ళకి ఇంతకుముందు ఎలా అంటే మనకి నార్మల్లీ 90s కిడ్స్కి అయితే మనకి 1-2 రూపీస్లో ఏదో చిన్న చాక్లెట్ ఏదైతే తినిపిస్తే సరిపోతుంది. ఇప్పుడు అలా కాదు, పిల్లలకి ఎలా అలవాటు అయిపోయిందంటే మెక్డీస్, KFC, సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, కలరింగ్ ఏజెంట్స్ యాడ్ చేస్తూ ఉంటారు, డిఫరెంట్ సింథటిక్ కెమికల్స్ యాడ్ చేస్తూ ఉంటారు, షుగర్స్, ఫ్యాట్స్. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే కొలెస్ట్రాల్ ఎక్సెసివ్ అమౌంట్ పెరిగిపోయి హార్ట్ బ్లాకేజెస్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి అని అంటే దట్ ఈస్ బేస్డ్ ఆన్ అస్. సో మన మీద బేస్ చేస్తుంది, అంటే పేరెంట్స్ వాళ్ళకి ఎలాంటి ఫుడ్స్ ఇస్తున్నారు, లైక్ ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది పేరెంట్స్ మీద డిపెండెంట్ ఉంది. సో చిన్న పిల్లలకి స్ట్రోక్ రాకుండా ఉండాలి అని అంటే మెయిన్ థింగ్ జంక్ ఫుడ్.
ఓకే. సో ఈ జంక్ ఫుడ్ని మనం కొంచెం స్టాప్ చేస్తే వీ కెన్ గో హెడ్. అంటే జిమ్ విషయానికి వద్దాం ఇప్పుడు. Yeah. సో జిమ్స్‌లో ఎక్కువగా ప్రోటీన్ పౌడర్స్ కానీ, స్టెరాయిడ్స్ మెయిన్‌గా ప్రోటీన్ పౌడర్స్ అండ్ స్టెరాయిడ్స్ బోత్ ఆర్ డిఫరెంట్ థింగ్. కంప్లీట్లీ. ఫస్ట్ మనం ప్రోటీన్ పౌడర్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. Yeah. సో ప్రోటీన్ పౌడర్స్ అనేది ఎక్కువగా యూజ్ చేయడం వల్ల సో ఆ ఇంపాక్ట్ ఏమన్నా ఉంటుందా? అండ్ అది యూజ్ చేస్తే అరే మీకు సంథింగ్ కొలెస్ట్రాల్ పెరిగిపోతుంటుంది, అందులో కూడా షుగర్ కంటెంట్ ఉంటుంది. సో అందుకోసము అది ప్రోటీన్ అనేది కూడా యూజ్ చేయకూడదు, న్యాచురల్ ప్రోటీన్ ఫుడ్స్ ద్వారా తెచ్చుకోండి అనేది కూడా కొంతమంది అంటున్నారు. Right. సో ఆ ప్రోటీన్ పౌడర్స్ అనేది తీసుకోవచ్చా, తీసుకోకూడదా? సో దీంట్లో మీరు అన్నట్టు ప్రోటీన్ పౌడర్స్ అనేది కంప్లీట్లీ కమ్స్ అండర్ సప్లిమెంట్స్. సప్లిమెంట్స్ ఓకే. స్టిరాయిడ్స్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. అది యానబాలిక్ సైడ్ డైనబాలిక్ సైడ్ డిఫరెంట్ అది కంప్లీట్లీ. సో ఇదేంటంటే ప్రోటీన్స్ అనేది కంప్లీట్గా సప్లిమెంట్స్ కిందకి వస్తుంది. సప్లిమెంట్స్ అనేది ఇట్స్ నార్మల్, ప్రోటీన్స్ తీసుకోవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటి అంటే ప్రోటీన్లో 2 టైప్స్ ఆఫ్ ఉంటుంది. సో వన్ ఈజ్ వే ప్రోటీన్, వన్ ఈజ్ మాస్ గెయినర్. సో మీరు అన్నట్టు షుగర్ యాడెడ్ ఉంటుంది అని అన్నారు. సో షుగర్స్ దేంట్లో యాడ్ ఉంటుందంటే మాస్ గెయినర్స్లో ఉంటుంది. సో కొంతమంది లీన్గా ఉంటారు, అండర్ వెయిట్ ఉంటారు, ఏజ్ ఎక్కువ ఉన్నా కూడా లీన్గా ఉంటారు, అంటే కంప్లీట్లీ స్కెలిటన్ లాగా బక్కగా ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే వితౌట్ అవేర్నెస్ అంటే మాస్ గెయినర్స్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో మాస్ గెయినర్స్ ప్రిఫర్ చేయడం వల్ల సో వాళ్ళకి ఏమవుతుంది అని అంటే దాంట్లో షుగర్ కంటెంట్ ఉంటుంది. సో ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకి ఐడియా ఉండదు. సో మాస్ గెయినర్ అంటే ఏంది అని అంటే లైక్ ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాటిగ్యూని చేస్తుంది. సో దాని కన్సప్షన్ విత్ ఇన్ 200 to 250 ml ఆఫ్ స్కిమ్డ్ మిల్క్లో యూజ్ చేయాలని చెప్పేసి బాక్స్ మీదే మెన్షన్ చేసి ఉంటుంది. అవును. సో ఆల్రెడీ అది డైరీ ప్రోడక్ట్. మాస్ గెయినర్ అనేది ఆల్రెడీ డైరీ ప్రోడక్ట్. అది కాకుండా మళ్ళీ ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ 200 to 250 ml ఆఫ్ మిల్క్, స్కిమ్డ్ మిల్క్ అనేది మళ్ళీ డైరీ ప్రోడక్ట్. సో అది ఇది డైరీ ప్రోడక్ట్స్ కలవడంతో దీంట్లో షుగర్ ఏజెంట్స్ ఉంటాయి కాబట్టి సో అది మాస్ గెయినర్ అంటే పర్ స్కూప్ 50 grams ఆఫ్ ప్రోటీన్ అని అంటారు. 50 grams ఆఫ్ ప్రోటీన్లో 20 grams ఆఫ్ షుగరే ఉంటుంది. ఓకే. 20 to 25 grams అంటే హాఫ్. 25 grams ఆఫ్ షుగర్ మళ్ళీ మీకు మిల్క్, అది డైరీ ప్రోడక్ట్. సో ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే విత్ ఇన్ 30 to 60 daysలో మీరు వెయిట్ గెయిన్ అనేది జరుగుతుంది. 1 or 2 kgs పెరగడం. అంటే స్కూప్ని అంటే పర్ డే ఇంటేక్ ఆఫ్ ప్రోటీన్ అనేది ఏంటంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 50 kgs ఉన్నారు. సో మనకి ప్రోటీన్ ఎంత అవసరం అంటే ప్యూర్ ప్రోటీన్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్యూర్ ప్రోటీన్. సో ప్రోటీన్ ఎంత కావాలి అని అంటే 50 kgs ఉన్న వాళ్ళు ఇంటూ 2 times 50 kgs ఇంటూ 2 అంటే 100 kgs అవుతారు. సారీ 100 grams అవుతుంది. 50 kgsకి డబుల్ చేస్తే 100 అవుతుంది. సో 100 grams ఆఫ్ ప్రోటీన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద పర్సన్. ఓకే. అంటే సో 100 grams ప్యూర్ ప్రోటీన్ మనకి కావాలి. బట్ తెలియకుండా ఎవరైతే అండర్ వెయిట్ ఉంటారో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే లైక్ మాస్ గెయినర్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో దాంట్లో షుగర్స్ ఉంటాయి, డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేది ఉండకపోవడం వల్ల వాళ్ళకి బ్లోటింగ్ రావడము, యాక్నీ రావడము. సో అది కూడా ఒక కైండ్ ఆఫ్ డైజెషన్ ప్రాబ్లం, గట్ హెల్త్ అనేది ఖరాబ్ అయిపోతుంది. ఓకే. సో వాళ్ళకి డైజెషన్ ప్రాపర్గా ఉండదు. సో వాళ్ళకి డిఫరెంట్ కాంప్లికేషన్స్, కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానివ్వండి, డిఫరెంట్ వాళ్ళకి కంటిన్యూస్ మోషన్స్ పోతూనే ఉంటారు. ఇంకా అంటే వాళ్ళకి అన్అవేర్నెస్గా తీసుకుంటారు కాబట్టి అదొకటి. సో వే ప్రోటీన్కి వచ్చేసరికి ఏంటంటే కంప్లీట్ రా ప్రోటీన్ అది. సో వే ప్రోటీన్లో కూడా మనకి మళ్ళీ 2 types ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే వే ప్రోటీన్లో ప్యూర్ ఐసోలేట్ అనేది ఉంటుంది. సో ఐసోలేట్ ప్రోటీన్ ఏంటంటే ఇంకా దాంట్లో మీకు ఎక్కడ కూడా షుగర్స్ అనేవి యాడెడ్, కార్బ్స్ కూడా యాడ్ ఉండదు, ఓన్లీ ప్రోటీన్ ఉంటుంది. బట్ అది ఎక్స్పెన్సివ్ ఉంటుంది, అది ఎవరికి తెలియదు, అంటే తీసుకోరు ఇంటేక్. జనరల్గా ప్రోటీన్ తీసుకుంటారు, వే ప్రోటీన్ తీసుకుంటారు. వే ప్రోటీన్లో కూడా ఏంటంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేటివి కొన్నిట్లో ఉంటాయి, కొన్నిట్లో ఉండవు. టాప్ బ్రాండ్స్లో అయితే మనకి డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటుంది. ఓకే. సో ఇవన్నీ ఏంటి అంటే సప్లిమెంట్స్ కిందకి వస్తుంది. సో వాట్ ఐ సజెస్ట్ ఈస్ అంటే ప్యూర్ ప్రోటీన్కి ఎవరైతే వెళ్తారో ఏ ప్రోటీన్ తీసుకున్నా వే ప్రోటీన్ ఏది తీసుకున్నా కూడా దాంట్లో మనకి డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేది మ్యాండేటరీ. ఇఫ్ డైజెస్టివ్ ఎంజైమ్స్ ప్రోటీన్స్లో లేకపోవడం వల్ల గట్ హెల్త్ అనేది డెఫినెట్లీ ఖరాబ్ అవుతుంది. సో వాళ్ళకి ఏంటంటే ఫ్రీక్వెంట్లీ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అన్ఈజీనెస్ ఉంటుంది, లైక్ బ్లోటింగ్ అనేది డెఫినెట్లీ ఎవ్రీ డే ఉంటుంది స్టమక్. అంటే ఇది ఇలాగే కంటిన్యూ అయిందంటే ఆ కిడ్నీ ఇష్యూస్ అనేది కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో నార్మల్ ఏంటంటే ఇది ఒక మిత్ అండి, మీరు అన్నట్టు కిడ్నీ ఇష్యూస్ కాకుండా కిడ్నీ స్టోన్స్ వస్తుంటాయి అని అంటారు. మేబీ మీరు విని ఉండొచ్చు, ప్రోటీన్ తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ వస్తాయి అని అంటారు. యాక్చువల్లీ ఇట్స్ అ మిత్. కిడ్నీ స్టోన్స్ ఎప్పుడు వస్తుంది అని అంటే ఇంటేక్ ఆఫ్ హై ప్రోటీన్, ఎప్పుడైనా ప్రోటీన్ కానివ్వండి ఎక్కువ తీసుకోవడం వల్ల తీసుకునే వాళ్ళకు కూడా స్టోన్స్ వస్తుంది డెఫినెట్లీ. సో తీసుకున్న వాళ్ళకి రావడం అనేది ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ రిలీజ్ అవ్వడం వల్ల
అది స్టోన్స్ అనేది రావడం జరుగుతుంది. బట్ తీసుకున్నంత మాత్రానైతే మనకి కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడం కూడా ఎక్కడ కూడా జరగలేదు. ఓకే. సో తీసుకున్న బ్రాండ్ మీద డిపెండెంట్. సో లోకల్ బ్రాండ్స్‌లో తీసుకోవడం వల్ల మనకి డెఫినెట్‌లీ హెల్త్ ఇష్యూస్ అనేది రావడం జరుగుతుంది. మేబీ ఐదర్ లివర్ మీద ఎఫెక్ట్ పడొచ్చు, కిడ్నీ మీద ఎఫెక్ట్ పడొచ్చు, లేదా స్కిన్ మీద పడొచ్చు, హార్ట్ మీద పడొచ్చు, చెప్పలేము అది. ఎక్కడ డిసీజ్ ఎక్కడ ఎప్పుడు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కమింగ్ టు ద స్టిరాయిడ్స్. యెస్. సో ఈ స్టిరాయిడ్స్ అనేది దట్స్ నాట్ అనే సప్లిమెంట్. సో ఇది కంప్లీట్ డిఫరెంట్ అన్నట్టు. కరెక్ట్. జిమ్కి వెళ్ళే వాళ్ళు సో రెగ్యులర్గా కొన్ని ఇయర్స్ వెళ్ళిన తర్వాత అరే బాడీ నాకు ఇట్లా మస్కులర్గా కనిపించాలి, అరే ఈ రకంగా ఉండాలి అని అనుకున్నప్పుడు, అంటే కట్స్ షేప్స్ రావాలనుకున్నప్పుడు స్టిరాయిడ్స్ యూస్ చేస్తారు. ఆ స్టిరాయిడ్స్ యూస్ చేస్తే ఇలా వస్తుంది అని అంటారు. సో ఈ స్టిరాయిడ్స్ అనేది ఇది ఎంతవరకు సేఫర్, అది మనం యూస్ చేయాలా వద్దా, ఏంటి దాని గురించి? సో నేను స్టెరాయిడ్స్ గురించి టాపిక్ మాట్లాడాలి అని అంటే ముందు, స్టెరాయిడ్స్‌లోనే మనకి వింటేనే చాలామందికి పానిక్ అవుతూ ఉంటారు. యా. బట్ ఇప్పుడున్న సొసైటీ ఈ జనరేషన్‌లో ఎలా అయిపోయిందనంటే, వన్ నైట్ స్టార్ అవ్వడానికి ఎవరైనా కూడా ఇష్టపడుతున్నారు. అంటే లెస్ టైంలోనే మనకు లెస్ టైంలోనే రిజల్ట్స్ వచ్చేయాలండి. నైట్‌కి నైట్ స్టార్ అయిపోవాలి. 1 మంత్‌లో, 2 మంత్స్‌లో, 3 మంత్స్‌లో మనకి షేప్స్ వచ్చేసేయాలి. ఇన్స్పిరేషన్‌గా అక్షయ్ కుమార్ ఉన్నాడు, అక్షయ్ కుమార్ లాగా అయిపోవాలి, రణ్వీర్ కపూర్ లాగా అయిపోవాలి. వాళ్ళని వీళ్ళని ఇన్స్పిరేషన్‌గా తీసుకుంటారు. ఫైన్, ఇన్స్పిరేషనల్‌గా తీసుకోవడం ఈజ్ నాట్ గుడ్, అంటే నాట్ బ్యాడ్ థింగ్. ఇన్స్పిరేషన్‌గా తీసుకున్నప్పుడు వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకుంటున్నారు, ఎన్ని హార్స్ ఆఫ్ వర్కౌట్ చేస్తున్నారు, సో వాళ్ళు ఏవైతే స్టెరాయిడ్స్ తీసుకుంటున్నారో తీసుకున్న తర్వాత వాళ్ళు ఎలాంటి డైట్స్ తీసుకుంటున్నారు, ఎలాంటి వర్కౌట్స్ చేస్తున్నారు, ఎన్ని హార్స్ ఆఫ్ స్లీప్ వాళ్ళు తీసుకుంటున్నారు అంటే ప్రిఫర్ చేస్తున్నారు, సో అది కూడా తెలుసుకోవాలి. సో వాళ్ళకి 6 ప్యాక్ ఉంది, అతనికి బైసెప్స్ ఉన్నాయి అంటే ఒకరిని చూసి ఇన్స్పైర్ అవ్వడం కన్నా లైక్ నీ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, లైక్ హౌ మచ్ యూ కెన్ ఎఫర్ట్, అంటే స్టెరాయిడ్స్ తీసుకోవడంతోనే సరిపోదు. సో స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల డెఫినెట్లీ కార్డియాక్ వాస్కులర్ సిస్టమ్ అనేది డెఫినెట్లీ ఖరాబ్ అవుతుంది. ఓ యా. సో లివర్ డ్యామేజెస్ జరుగుతుంది, సీవియర్ యాక్నీ. కొంతమందికి మీరు చూస్తే వాళ్ళకి బ్యాక్ సైడ్ చూస్తే కంప్లీట్లీ ఎంత సివియర్ యాక్నీ ఉంటుందని అంటే లైక్ యూ డోంట్ ఈవెన్ ట్రస్ట్ మీ, చూడలేరు మీరు. చూడ్డానికి బాడీ పైకి బాగుంటుంది, బట్ వాళ్ళ బ్యాక్ ఎప్పుడైతే చూస్తారో హ్యాండ్స్ కానివ్వండి, బ్యాక్ లాట్స్ దగ్గర కానివ్వండి, సీవియర్ టూ మచ్ ఆఫ్ యాక్నీ. మన తెలుగులో చెప్పాలి అంటే లిటరల్లీ చిన్న చిన్న పింపుల్స్ అయిపోతుంటాయి వాళ్ళకి మొత్తం బ్యాక్ సైడ్. వీప్ అంతా మొత్తం కంప్లీట్గా యాక్నీతో నిండిపోతుంది. వాళ్ళు అది చూపించుకోలేరు, అంటే వాళ్ళకి అంటే అంత సీవియర్గా పెరిగిపోవడం, అది కాకుండా లివర్ డ్యామేజెస్, కిడ్నీ డ్యామేజ్, డెఫినెట్లీ కిడ్నీ డ్యామేజ్ అనేది జరుగుతుంది స్టెరాయిడ్స్తో. అది కాకుండా ఇప్పుడు ఎక్సెసివ్ అమౌంట్ స్టెరాయిడ్స్ తీసుకుంటారు. అంటే నేను అన్నట్టు వన్ నైట్ స్టార్ అవ్వడానికి విత్ ఇన్ 45 డేస్లో 45 డేస్ ముందు చూస్తే ఫ్యాటిగ్తో ఉంటాడు, 45 డేస్ తర్వాత కంప్లీట్ మస్కులర్ బాడీ. అంటే మిస్లీడింగ్తో వాళ్ళు స్టెరాయిడ్స్ అనేది యూజ్ చేస్తున్నారు. సో అది చేయడం వల్ల డెఫినెట్లీ వాళ్ళకి ఫ్యూచర్లో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు ఐవీఎఫ్, ఆ వాటికే వెళ్తున్నారు, ఎవరు కూడా న్యాచురల్ సోర్స్ ఎక్కడ చేస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఈ స్టెరాయిడ్స్ యూజ్ చేయడం వల్ల మగతనం అనేది కూడా తగ్గిపోతుంది. డెఫినెట్లీ టెస్టోస్టెరాన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఓకే. సో టెస్టోస్టెరాన్ ఉండాల్సిన దానికన్నా ఆ తీసుకున్న టైంలో హై అవుతుంది. మీరు ఎప్పుడైతే ఫర్టిలిటీ అంటే లైక్ కిడ్స్ని ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో అప్పుడు మీరు మొగతనం అనేది కంప్లీట్లీ డౌన్ఫాల్. సో ఎరెక్షన్స్ జరుగుతుంటాయి. సో మీరు అసలు పార్ట్నర్తో మీరు అంటే ఐ మీన్ లైక్ మన భాషలో చెప్పాలంటే అసలు మీరు ఏం ప్రొసీడ్ కూడా చేయలేరు. ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కంప్లీట్లీ. అంటే టెస్టోస్టెరాన్. సో మీకు కిడ్స్ ఎక్కడి నుంచి ఫామ్ అవుతారు? డిఎన్ఏ అనేది కంప్లీట్లీ డెత్ అయిపోతుంది, షేప్ అవుట్. డిఎన్ఏది షేప్ అనేది కరెక్ట్గా ఉంటేనే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ డిఎన్ఏ షేప్ని నువ్వు స్టెరాయిడ్ తీసుకొని డెఫినెట్లీ దాన్ని ఖరాబ్ చేస్తున్నావు. సో స్టెరాయిడ్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ గుడ్. స్టెరాయిడ్స్ వల్ల మెయిన్గా అబ్బాయిల్లో ఈ మగతనం అనేది తగ్గిపోతుంది అంటే సో దాని గురించి ఆలోచించుకోవాలి. కరెక్ట్. అండ్ దాని వైపు కూడా వెళ్ళకండి, మెయిన్గా అదే. డాక్టర్ మీరు చెప్తున్న దానికైతే ఇట్స్ అన్ డేంజర్ సైన్స్ ఎవరైతే స్టెరాయిడ్స్ యూజ్ చేస్తున్నారో. యా. అండ్ ఈ జిమ్స్లోనే ఎక్కువగా రెగ్యులర్గా నార్మల్ పర్సన్ ఇన్ ఏ డే ఎంతసేపు మరి జిమ్ చేయాలి? సో జిమ్ చేసే ముందు జిమ్ చేయాలనుకున్న వాళ్ళు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే లైక్ జిమ్లో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ జిమ్ ఎంటర్ అవ్వగానే 10 to 15 minutes ఆఫ్ వార్మ్ అనేది లైక్ వార్మప్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో 15 to 20 minutes చేస్తే దట్స్ గుడ్. అంటే స్ట్రెచ్, బాడీ మొత్తం కంప్లీట్గా స్ట్రెచ్ చేయడము,
లైక్ 10 మినిట్స్ మనం స్కిప్పింగ్ చేయడమా లేదా సైడ్ క్రంచెస్ చేయడం. సో అది చేసుకున్న తర్వాత లెట్స్ గో స్కిప్ ఇంటూ అంటే లైక్ ఆర్మ్స్ వర్కౌట్ చేయాలా లేకపోతే చెస్ట్ వర్కౌట్ చేయాలా అనే దాని మీద ఫోకస్ చేయాలి మనం. సో అలా కాకుండా నార్మల్లీ నాకు ఫంక్షన్కి వెళ్ళేది ఉందని చెప్పేసి డైరెక్ట్ జిమ్కి వచ్చేస్తారు, 10 మినిట్స్ ఆఫ్ ఆర్మ్స్ చేస్తారు, 10 మినిట్స్ ఆఫ్ చెస్ట్ చేస్తారు. అంటే ఎట్లా అయిపోయింది అని అంటే అప్పటికప్పుడు ఒక గంట సేపట్లో వర్కౌట్ చేయగానే ఫంక్షన్కి వెళ్ళేది ఉంది, నేను స్టిఫ్గా కనిపించాలి, ఫిజిక్ ప్రాపర్గా కనిపించాలి, చూసిన వాళ్ళకి అట్రాక్ట్ అవ్వాలి అనే దాన్ని బట్టి స్పీడ్గా చేస్తూ ఉంటారు. ఇలాంటి టైంలో ఏమవుతుంది అని అంటే హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. ఓకే. ఎందుకు అని అంటే వాళ్ళు ఆ స్పీడ్నెస్ ఎప్పుడైతే చేస్తారో బ్లడ్ ప్రెషర్ అనేది హై అవుతూ ఉంటుంది. సో బ్లడ్ వెజల్స్ అనేది ఫాస్ట్ ఫ్లోగా మూవ్ అవ్వడం వల్ల ఆ టైంలో బ్లడ్ ప్రెషర్ హై అయ్యి ఫెయింట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ ఎవరైతే ఇట్లా 1 నైట్గా 1 మినిట్లో 10 మినిట్స్లో 1 అవర్లో ఇలా అయిపోవాలి ఇది అయిపోవాలని చెప్పి ఇన్ఫ్లుయెన్స్గా తీసుకుంటూ ఉంటారు. సో దాని బ్యాక్గ్రౌండ్లో దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి కూడా డెఫినెట్లీ చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇన్స్టాంట్గా చేసి వెళ్ళి అక్కడ చేయాల్సింది ఏముండదు, జస్ట్ ఏదో 1 అవర్ కనిపించేదానికి ఇక్కడ 1 అవర్ నువ్వు ప్రొసీడ్ అయితే డెఫినెట్లీ నీకు స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఓకే. సో ఈ 1 అవర్ ఈవెన్ స్టెరాయిడ్స్కి డెఫినెట్లీ వీ షుడ్ నాట్ ప్రిఫర్. మెయిన్గా వార్మప్ అనేది వెరీ వార్మప్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో వార్మప్ అయిపోయిన తర్వాత 40 to 45 minutes ఆఫ్ వర్కౌట్ ఈస్ ఎనఫ్. దెన్ 20 to 30 minutes ఆఫ్ కార్డియో. ఓకే. అంటే ఓవరాల్గా 1 hour to 1.5 hour జిమ్ ఇన్ ఎ డే, అంటే 24 hours 60 minutes to 85 minutes ఆఫ్ జిమ్ ఈస్ ఎనఫ్. ఓకే. అంటే ఎక్సెసివ్ దానికన్నా చేసినా ప్రాబ్లమే, తక్కువ చేసినా కూడా ప్రాబ్లమే. తక్కువ చేస్తే ఏమవుతుందంటే వర్కౌట్ కంప్లీట్గా ఫినిష్ అవ్వదు. ఎక్కువ చేయడం వల్ల ఏమవుతుందంటే మజిల్ సోర్నెస్, నెక్స్ట్ డే మనం ప్రాపర్గా జిమ్ చేయలేకపోతాం, అంటే మజిల్స్ క్రాంప్స్ వచ్చేస్తాయి. అంటే మనకి సోర్నెస్ వల్ల మనం నెక్స్ట్ డే మళ్ళీ ఇల్నెస్. మనం యాక్టివ్ అవ్వడానికి జిమ్కి వెళ్తున్నాం కాబట్టి యాక్టివ్ మీద ఫోకస్ చేయాలి. ఈ రోజు 2 hours జిమ్ చేసి మళ్ళీ రేపు చేయాలి అని అంటే 24 hours మనకి మజిల్స్ రికవరీ అనేది ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ బైసెప్ ఎక్సర్సైజ్ చేసాం ఈరోజు, సో దానికి విత్ ఇన్ 24 hours రికవర్ అవ్వలేదు, అట్లీస్ట్ 24 hours టైం కావాలి రికవర్ అవ్వడానికి. అంటే మజిల్స్ అనేవి టియర్ అయిపోతాయి. సో మజిల్స్ అనేవి చినిగిపోవడం వల్ల మళ్ళీ రీబిల్డ్ కావడానికి ఇట్ విల్ టేక్ 24 hours to 30 hours. సో అది రీబిల్డ్ అయ్యాక మళ్ళీ 1.5 day తర్వాత మనం చేస్తే నో ప్రాబ్లం. బట్ ఈ ఇన్స్టాంట్గా అదే రోజు అప్పుడే నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ వర్కౌట్స్ చేయడం వల్ల దేర్ ఈస్ నో యూస్. సో 30 minutes ఆఫ్ వార్మప్, 30 minutes ఆఫ్ జిమ్ అంటే ఐ మీన్ లైక్ వర్కౌట్స్, 30 minutes ఆఫ్ కార్డియో. సో ఇలా స్ప్లిట్ చేసుకోవడం వల్ల 1.5 hour లేదా 1 hour ఈజ్ ఎనఫ్. ఓకే. అంటే స్లీప్ సైకిల్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ కదా. సో యూజువల్గా కమింగ్ టు ద ఒక పర్సన్ ఎవరికైనా కానీ స్లీప్ సైకిల్ అనేది కూడా పర్ఫెక్ట్గా ఉంటే ఆ డే అంతా కానీ వాళ్ళ హెల్త్ కానీ కంప్లీట్గా బాగుంటుంది అని కూడా వింటూ ఉంటాం. ఈ స్లీప్ సైకిల్ అనేది ఎలా డిజైన్ చేసుకోవాలి ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు? సో ప్రజెంట్గా మనం స్లీప్ సైకిల్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర కూడా అసలు స్లీప్ అనేది కంప్లీట్లీ ల్యాక్ ఆఫ్ స్లీప్ అయిపోయింది. సో ఈ ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల ఏమవుతుంది అని అంటే హెయిర్ లాస్, మళ్ళీ వ్రింకిల్స్ వస్తాయి తొందరగా. ఎట్ ద ఏజ్ ఆఫ్ 25, 22 years వాళ్ళకి కూడా వ్రింకిల్స్ వస్తున్నాయి. ఒకప్పుడు 50, 60 వాళ్ళకి వ్రింకిల్స్ వస్తుండే. ఇప్పుడు 20 years, 15 years వాళ్ళకి కూడా డార్క్ సర్కిల్స్, హెయిర్ లాస్, అంటే మొబైల్స్ ఎక్కువ యూజ్ చేయడము. అంటే లైక్ 12 అవ్వగానే అంటే మనకి ఏదో ఫంక్షన్ ఉంది, ఏదైనా బర్త్డేస్ ఉన్నాయి అంటే నైట్ 12 o'clock బయటికి వెళ్ళడం, అంటే ఏదైనా అంటే డైలీ అది సినారియో డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఈ ల్యాక్ ఆఫ్ మ్యాండేటరీ ఏంటి అని అంటే ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు వేక్ అని ఇంతకుముందు ఉంటుండే, ఎర్లీ టు రైజ్ ఎర్లీ టు వేక్ అని ఉంటుండే. సో అది 8 o'clock 9 o'clock స్లీప్ వేసేసి ఎర్లీ మార్నింగ్ 5 o'clock 4 o'clock లేచి యోగా చేయడం, అలా అది ఆ కల్చర్ అనేది ఇప్పుడు కంప్లీట్లీ డిగ్రేడ్ అయిపోయింది. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సొసైటీస్, ప్రజెంట్ జనరేషన్ అంటే ఒకరిని చూసి ఒకరు ఇన్ఫ్లుయెన్స్. సో దీనిని మనం వల్ల మనకి ల్యాక్ ఆఫ్ స్లీప్ అనేది అవుతుంది. సో ఈ ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే కంప్లీట్గా టెస్టోస్టెరాన్ మీద కూడా ఎఫెక్టివ్ పడుతుంది. లేట్గా పడుకోవడం, లేటెస్ట్ రీసెర్చెస్లో లేట్గా పడుకో అంటే మ్యాండేటరీ ఏంటంటే 8 hours ఆఫ్ స్లీప్ ఈజ్ మ్యాండేటరీ. అంటే ఒక 24 hours అట్లీస్ట్ 7 to 8 hours పడుకుంటే డే మొత్తం మనం యాక్టివ్గా ఉంటాం. సో 8 hours కాకుండా ఇప్పుడున్న వాళ్ళ పిల్లలు కానివ్వండి, నార్మల్లీ అందరు ఎలా అడిక్ట్ అయిపోయారంటే 4 to 5 hours, 4 hours కొంతమంది 5 hours నైట్ షిఫ్ట్ చేస్తుంటారు. నైట్ షిఫ్ట్ చేసి వచ్చేసి ఎంఎన్సీ కంపెనీస్ వాళ్ళది మార్నింగ్ పడుకోవాలంటే కుదరదు. అంటే మనకి నైట్ టైమే పడుకోవాలని అంటే పడుకున్నప్పుడు డార్క్నెస్లో మనం పడుకుంటే స్లీప్ అనేది ప్రాపర్గా ఉంటుంది. సో డే టైంలో మనం పడుకుంటే మనకు స్లీప్ అనేది రాదు యాక్చువల్లీ.
ఓకే. సో మనం పడుకునే టైం ఏందంటే 7-8 అవర్స్ ఆఫ్ స్లీప్ ప్రాపర్‌గా ఉంటే బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్‌లో ఉంటుంది. డయాబెటిస్ రాకుండా ఉంటుంది. సో ఈ స్లీప్‌ని మన చేతులతో మనం ఖరాబ్ చేసుకుంటున్నాం డైలీ. ఇంగా ఇది అబ్బాయిల్లో అయితే ఎంతవరకు ప్రాబ్లమ్ ఇస్తదో అర్థమవుతుంది. Yeah. ఏంటంటే అబ్బాయిల్లో అయితే పొట్ట, బట్ట తొందరగా వచ్చేస్తది. కరెక్ట్. స్లీప్ అనేది తక్కువైతే. స్లీప్ అనేది తక్కువ. అదే మరి అమ్మాయిల్లో ఎలా ఉంటుంది? సో అమ్మాయిలలో కూడా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకి కూడా సేమ్ వేరస్ మెన్‌కైనా, ఫీమేల్‌కైనా కూడా ఎవరైతే లేట్‌గా పడుకుంటున్నారో హ్మ్. సో వాళ్ళకి డార్క్ సర్కిల్స్ అనేవి రావడం జరుగుతుంది ఫస్ట్ ప్రైమరీ స్టేజ్‌లో. హ్మ్. హెయిర్ లాస్ కూడా ఉంటుంది. అంటే ఎందుకు అనంటే లైక్ ఎక్కువ మనం స్ట్రెయిన్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ ఫ్యాటిగ్యూ రావడం, వ్రింకిల్స్ రావడము, లేట్ స్లీప్ పడుకున్నా కూడా ఫ్యాట్ వచ్చే ఛాన్స్ ఉంది. లేట్ స్లీప్ వల్ల కూడా ఫ్యాట్. లేట్ స్లీప్ వల్ల కూడా ఫ్యాట్. ఎందుకు అనంటే మీరు ఇప్పుడు చూస్తే ఇంతకుముందు మనం బ్రేక్‌ఫాస్ట్ టైమ్ వచ్చేసి మార్నింగ్ 7-8 లేదా 9:00 తీసుకుంటుండే. యాహ్! ఆ బ్రేక్‌ఫాస్ట్‌ని కాస్త మనము లంచ్‌కి తీసుకొచ్చినాం. 11-12 బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాం. హ్మ్. 12:00, 1:00 చేయాల్సిన లంచ్‌ని 3-4 తీసుకొచ్చినాం. యాహ్! 3-4 చేయాల్సిన స్నాక్స్‌ని డిన్నర్ టైంకి చేస్తున్నాం. హ్మ్. డిన్నర్ 8:00, 9:00 చేయాల్సిన డిన్నర్‌ని 12:00, 1:00 అది కూడా స్పైసెస్. యాహ్! బిర్యానీ తిందామా, నూడిల్స్ తిందామా, లేకపోతే ఆ ఫ్రైడ్ రైస్ తిందామా, అవే ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. హ్మ్. అది 1:00, 2:00 కొంతమంది 3:00 తిని పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో దీనివల్ల ఏమవుతుంది అనంటే కంప్లీట్‌గా గట్ హెల్త్ అనేది ఖరాబ్ అయిపోతుంది. ఓకే. సో ఈ గట్ హెల్త్ ఖరాబ్ అవ్వడం వల్ల లార్జ్ ఇంటెస్టైన్ సపోర్ట్ చేయదు. సో ఈ సపోర్ట్ సిస్టమ్ అనేది ఖరాబ్ అయిపోయి డార్క్ సర్కిల్స్ రావడము, స్లీప్‌లెస్ నైట్స్ అంటే స్లీప్ ఎక్కువ లేకపోవడం, స్ట్రెస్, స్ట్రెయిన్ 25 ఇయర్స్ రాగానే 30 ఇయర్స్ రాగానే బీపీ, షుగర్స్ ప్రెజెంట్‌గా. ఇంకా లేటర్ ఇట్స్ గో లేట్. ఫర్ ద హార్ట్ అటాక్. హార్ట్ అటాక్స్. అన్నీ అది ఒకదానికొకటి. ఒకదానికొకటి సింక్ అయ్యకుండా వా ఎఫెక్ట్ ఒక్కదాని మీద కంప్లీట్ బాడీ నర్వస్ సిస్టమ్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. హ్మ్. పర్సన్ 30-40 ఇయర్స్ రాగానే డిప్రెషన్. ఓకే. అంటే వాళ్ళకి స్ట్రెస్, స్ట్రెయిన్ ఎక్కువ అయిపోవడం వల్ల, వర్క్ ప్రెషర్ ఎక్కువ అయిపోవడం వల్ల మల్టిపుల్ కాంప్లికేషన్స్ అంటే బాడీ మీద పడే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ కంప్లీట్‌గా ఒక డేలో ఉన్న సైకిల్ అనేది ఒకటి ఉంటుంది మనకు. మీరు ఇందాక అన్నట్టు 7-9 మధ్యలో బ్రేక్‌ఫాస్ట్ అండ్ 1-2 మధ్యలో లంచ్ అండ్ డిన్నర్ ఇలా. Yeah. సో ఇది కంప్లీట్‌గా డిస్టర్బ్ అవ్వకుండా మళ్ళీ రీసెట్ చేసుకోవాలంటే వాట్ దే హావ్ టు డూ? సో ప్రాపర్ డైట్ టు బి రిక్వైర్డ్. ఓకే. ప్రాపర్ ఎక్సర్సైజ్ టు బి రిక్వైర్డ్. అంటే ఒక లైఫ్ షెడ్యూల్ అనేది మనం చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నార్మల్లీ నేను ఎంత బిజీ షెడ్యూల్‌లో ఉన్నా, ఏదైనా ఎంత వర్క్‌లో ఉన్నా కూడా డెఫినెట్లీ నేను ఎవ్రీడే జిమ్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకు అనంటే స్ట్రెస్‌ని, స్ట్రెయిన్‌ని లో ఇక చేస్తుంది. ఓకే. అంటే లైక్ తగ్గిస్తుంది. అంటే ఇప్పుడు నేను ఎంత వర్క్ ప్రెషర్ ఉన్నా గానీ కూడా, ఎంత ఏ షెడ్యూల్ పెట్టుకున్నా కూడా ఒక 40 మినిట్స్ టు 50 మినిట్స్ లేదా 60 మినిట్స్ ఎందుకు కాదు నేను వర్కౌట్ చేస్తాను ఎవ్రీడే. సో మనం ఈ లైఫ్ షెడ్యూల్ చేసుకోవడం, ప్రాపర్ మార్నింగ్ 7-8 బ్రేక్‌ఫాస్ట్ చేయడం, ప్రాపర్ లంచ్ టైమ్ టు టైమ్ ఫుడ్ ఇంటేక్ తీసుకోవడం, ప్రాపర్ స్లీప్ అనేది పెట్టుకోవడం. అంటే ఒక షెడ్యూల్ చేసి పెట్టుకుంటే ఏమవుతుంది అనంటే ఈ 25-30స్‌లో మనకి మల్టిపుల్ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటుంది. హ్మ్. సో అదే కాకుండా డైట్‌లో చేంజెస్ ఏం చేయాలనంటే కంప్లీట్‌గా షుగర్ అవాయిడ్ చేయడం, ఓకే. కంప్లీట్‌గా సాల్ట్ అవాయిడ్ చేయడం. అంటే ప్రాపర్ డైట్ తీసుకోవడం. ప్రాపర్ డైట్ ఇన్ ద సెన్స్ నేను చెప్పినా అని చెప్పేసి 3 టైమ్స్ రైస్ తీసుకోవడము, కార్బోహైడ్రేట్స్‌ని పెంచడం కాకుండా బ్రేక్‌ఫాస్ట్‌లో స్ప్రౌట్స్ తీసుకోవడం. హ్మ్. డైరీ ప్రొడక్ట్స్‌లో మనం మిల్క్ తీసుకోవచ్చు. అది వితౌట్ షుగర్. మళ్ళీ లంచ్‌లో ఓన్లీ 1 టైమ్ 100-200 గ్రామ్స్ ఆఫ్ రైస్ ఈజ్ ఎనఫ్. అంటే కార్బోహైడ్రేట్స్ అంటే మ్యాండేటరీ. హ్మ్. మనం ఇండియన్ కల్చర్‌లో సౌత్ ఇండియన్స్ కాబట్టి రైస్ డెఫినెట్లీ తింటాం. హ్మ్. సో రైస్ తినకుండా అయితే మనం ఉండలేము అస్సలు. ఉండలేము. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్‌తో మనకి బలం అనేది వస్తుంది. సో ఆఫ్టర్‌నూన్ ఓన్లీ 100-200 గ్రామ్స్ ఆఫ్ రైస్ ఈజ్ రిక్వైర్డ్. మీరు దాల్ ఏమన్నా తీసుకున్నా మీ ఇష్టం. హ్మ్. స్నాక్స్‌లో డ్రై ఫ్రూట్స్ ప్రిఫర్ చేయడం. నైట్ టైమ్స్‌లో రైస్ కాకుండా హెల్తీ ఫుడ్ సలాడ్స్ ప్రిఫర్ చేయడం, ఫ్రూట్స్ ప్రిఫర్ చేయడం వల్ల ఏమవుతుంది అనంటే ఈ తొందరగా స్లీప్ అనేది వస్తుంది. ప్లస్ ప్రాపర్ ఫ్యాటిగ్యూ రాకుండా, ఒబెసిటీ రాకుండా ఉంటారు. అంటే బద్ధకం ఉండదు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత యాక్టివ్‌నెస్ అనేది ఉంటుంది. సో ఈ నైట్ 12:00, 1:00 బిర్యానీ తిని పడుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ లెగాలంటే ఆబ్వియస్లీ ఎట్లా అంటే లైక్ లేవలేని సిచ్యువేషన్. అంటే ఫ్యాటిగ్యూ ఎక్కువ అయిపోయి స్టమక్ బ్లోటింగ్ స్టార్ట్ అయిపోతుంది. హ్మ్. దానివల్ల మనకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మళ్ళీ. అండ్ సో ప్రాపర్ డైట్ తీసుకోవడం అనేది వెరీ గుడ్. అలాగే దీంతో పాటు కూడా అందంగా కూడా తయారవుతారనమాట. యాహ్! యాహ్! డెఫినెట్లీ. ఎందుకంటే మనం ఈ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఆయిల్, ఈ జంక్ ఫుడ్స్‌ని తీసుకోకపోతే హ్మ్. యాక్ని అనేది రాదు మనకి. రైట్. సో మనం ఫేస్‌లో గ్లో కూడా ఉంటుంది. నైట్స్ సలాడ్స్, ఫ్రూట్స్ ప్రిఫర్ చేస్తే హ్మ్. నెక్స్ట్ డే మార్నింగ్ ఆటోమేటికల్లీ మనకి వైటమిన్ సి, ఆరెంజెస్ తీసుకున్నా, కివి తీసుకున్నా, లేదా స్ట్రాబెర్రీ తీసుకున్నా కూడా
వైటమిన్స్ డెఫినెట్లీ అది వైటమిన్ సి అనేది మనం ఇప్పుడు అందరు సిరమ్స్ కొనుక్కుంటున్నారు. సిరమ్స్ ప్రిఫర్ చేస్తున్నారు డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్రాండ్స్వి. దాని బదులు డైలీ నైట్ స్ట్రాబెర్రీస్ తీసుకోండి, ఆరెంజెస్ తీసుకోండి, కివీ తీసుకోండి. ఈ వైటమిన్ సి ఫుడ్ సో మార్నింగ్ వరకు మనకు గ్లో వస్తుంది ఫేస్లో. ఓకే. సో ఈ డ్రాగన్ ఫ్రూట్స్ కూడా చాలా మంది ప్రిఫర్ చేయరు. డ్రాగన్ కానివ్వండి, అవకాడోస్ కూడా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అవి గ్లామర్తో పాటు ప్రోటీన్ అనేది కూడా మనకి జింక్ అనేది కానివ్వండి, మెగ్నీషియం, బనానాస్ తీసుకున్న యాక్టివ్నెస్ అనేది ఉంటుంది బాడీలో. సో నైట్ టైమ్స్ ఫ్రూట్స్ ప్రిఫర్ చేయడము, లేదా సలాడ్స్ ప్రిఫర్ చేయడము, కర్డ్ ప్రిఫర్ చేయడం అనేది దట్స్ గుడ్. ఓకే. రీసెంట్ టైమ్స్లో రెస్టారెంట్స్కి ఎక్కడికైనా వెళ్ళినా కానీ, కేఫ్ దగ్గరికి ఎక్కడికి వెళ్ళినప్పుడు మనము వింటూ ఉన్నది బుల్లెట్ కాఫీ. సో బుల్లెట్ షాట్స్, బుల్లెట్ కాఫీ అని ఈ టైప్స్లో మనం వింటూ ఉన్నాము. అసలు ఏంటిది, అది మన హెల్త్కి ఎంతవరకు మంచిది అంటారు? సో బుల్లెట్ కాఫీస్ అనేది ఇప్పుడు లేటెస్ట్గా చూస్తూ ఉన్నాం మనం కెఫేస్లో కానివ్వండి, కాఫీ షాప్స్లో. సో అది ఏంటి అని అంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వాళ్ళు బుల్లెట్ కాఫీ అనేది ఇంతకుముందు కెఫైన్ ఎక్కువ తీసుకోవడం వల్ల స్లీప్ డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి మనం విన్నాం. సో ఈ బుల్లెట్ కాఫీ తీసుకుంటే ఏమవుతుంది అని అంటే లైక్ వాళ్ళకి ఎవరైతే ఎంప్టీ స్టమక్లో తీసుకుంటారో యాక్టివ్నెస్ ఉండడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారనుకోండి. సో బుల్లెట్ కాఫీ అనేది ఇప్పుడు ఎక్కువ ఎఫెక్ట్ ఎక్కడ చూపిస్తుంది అంటే మనకి స్లీప్ రాకుండా చేస్తుంది, యాక్టివ్ ఉండడానికి చూపిస్తుంది. అంటే షూటింగ్ టైమ్స్లో అంటే హై కెఫైన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి స్లీప్ అనేది రాకుండా చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు డాక్టర్ ఉన్నారు, సర్జరీస్ పర్ఫామ్ చేయాలి అని అంటే కొన్ని హార్స్ పడుతుంది, 24 hours పడుతుంది, 20 hours పడుతుంది, 10 hours పడుతుంది. సో యాక్టివ్నెస్ ఒక దాని మీద ఫోకస్ చేయాలి అని అంటే బుల్లెట్ కాఫీస్ అనేది ఎంప్టీ స్టమక్తో ప్రిఫర్ చేస్తారు. బట్ ఇప్పుడు అది ఫ్యాంటసీగా మార్చేశారు దాన్ని. బుల్లెట్ కాఫీ అనేది ఒక షాట్, అంటే లైక్ వోడ్కా షాట్ ఎలాగైతే తీసుకుంటారో జస్ట్ ద సేమ్ థింగ్ బుల్లెట్ కాఫీస్ ప్రిఫర్ చేస్తున్నారు. బట్ బ్యాడ్ సైన్ ఏంటి అంటే బుల్లెట్ కాఫీకి హై కొలెస్ట్రాల్ LDL లెవెల్స్ని పెంచుతుంది. అదే కాకుండా బ్లోటింగ్ అనేది జరుగుతుంది స్టమక్లో. బ్లోటింగ్ అంటే నార్మల్లీ కూర్చొని ఏదైనా వర్క్ ఉంటారు, అన్ఫార్చునేట్లీ స్టమక్ క్రాంప్స్ రావడం జరుగుతుంది. సో దానికి డయాబెటీస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది బుల్లెట్ కాఫీతో. ఓకే. హై కొలెస్ట్రాల్ కూడా వచ్చే ఛాన్సెస్ డెఫినెట్లీ కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది. ఎందుకు అనంటే హై కెఫైన్, ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ కెఫైన్ తీసుకున్నా కూడా స్లీప్ మీద పడుతుంది, ప్లస్ హై కొలెస్ట్రాల్ అవ్వడం కూడా జరుగుతుంది. సో ఇట్స్ నాట్ గుడ్. అంటే ఎప్పుడైనా వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ తీసుకోవడం దట్స్ నాట్ గుడ్. ఎప్పుడన్నా లైక్ వన్స్ ఇన్ బ్లూ మూన్ తీసుకోవడం ఈజ్ వెరీ గుడ్. బట్ ఫ్రీక్వెంట్లీ కన్స్యూమ్ చేయడం వల్ల అనేది ఇట్ హ్యాస్ మెనీ సైడ్ ఎఫెక్ట్స్. ఓకే. అంటే కేవ్స్కి మధ్య వెళ్తున్నప్పుడు అదే చూస్తున్నాను అనమాట. మెనూలో ఇంతవరకు ఎప్పుడు చూడండి కొన్ని కేవ్స్లలో అరే బుల్లెట్ కాఫీయా అంటే బుల్లెట్ లాగా మనం కూడా మంచి యాక్టివ్ అయిపోతాం ఏంటని అనుకున్నావు. సో దాని గురించి సైడ్ ఎఫెక్ట్స్ కూడా నేమ్ కూడా పెట్టింది అందుకే, బుల్లెట్ లాగా మనం యాక్టివ్ ఉండడానికి బుల్లెట్ కాఫీ అని పెట్టారు. బట్ ఇట్ హ్యాస్ మెనీ సైడ్ ఎఫెక్ట్స్. ఓకే. అండ్ దాని గురించి కూడా మంచి క్లారిటీ అనేది కూడా ఇచ్చారు. అండ్ ఈరోజు మెయిన్గా హెల్త్ ఇష్యూస్ పరంగా కానీ, సో మనం బయట తీసుకునే ఫుడ్స్ అండ్ జిమ్ కానీ, మన రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఇలాంటి బోల్డ్ అన్ని వాటి గురించి కూడా అందరిలో వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ అనేది కూడా ఫేస్ చేస్తున్నారు. ఆ ప్రాబ్లమ్స్ అండ్ వాళ్ళ మైండ్స్లో ఉన్న మిత్ అనేది కూడా మెయిన్గా అపోహ అనేది కూడా మీరు తొలగించారు. సో థ్యాంక్ యూ సో మచ్ వికాస్ గారు. అండ్ ఇలాంటి సెషన్స్ ఇంకా బోల్డ్ అని కూడా మనం చేద్దాము. రియలీ థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే.